నిజమే, దేవుని మాటలు, ఈ మాటలు జీవం కలిగిన మాటలు, ఈ మాటలు ఎంతో మేలు మనకు కలిగించే ఈ మాటల్ని మనం ఎలా వినాలంటే ఊరికేదో ఏమండి న్యూస్ విన్నట్టు వినకూడదు, న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు. ఈ మాటలు మనం వినేటప్పుడు ఎంతో శ్రద్ధగా వినాలి, మన హృదయంలో దాచుకోవాలి, వాటిని నెమరు వేసుకోవాలి, ధ్యానించాలి, అలాగ జీవించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే సామెతలు 4:4లో ఆ మాటలను ఎలాగ పట్టుకోవాలన్న మాట రాయబడి ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. ఇంగ్లీష్లో ఉంది హోల్డ్ ఫాస్ట్. అంటే పట్టుదలతో ఈ మాటలను ఎలా పట్టుకోవాలంటే మన హృదయము ఏమండి ఎలా పట్టుకోవాలి? పట్టుదలతో గట్టిగా, జారిపోకుండా, వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలంట. ఏమండి గట్టిగా పట్టుకోవాలి. ఎవరన్నా ఎప్పుడన్నా మనల్ని తిట్టి దూషిస్తే అవి గట్టిగా పట్టుకుంటారు. 20-30 సంవత్సరాలు నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు, నన్ను పలానా రోజు ఈ మాట అన్నావు, ఎటు తిట్టావు, అవి మర్చిపోము. అవి కాదు మనం పట్టుకోవాల్సింది, ఈ మాటలను గట్టిగా పట్టుకోవాలంట మనం. ఏమండి హల్లెలూయా. ఈ మాటలను గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటలు మనం హృదయంతో పట్టుకోవాలి. మనం హృదయంతో పట్టుకొని ఆ మాటలను మన హృదయంలోనికి స్వీకరించి వాటికి విధేయత చూపించి మనం జీవిస్తున్నప్పుడు నిజంగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి మన జీవితాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.